విలువేందో తెలియదు. ఆయన భారతదేశంలో ఏ రాష్ట్రానికి మినిమం గుజరాత్కి వెళ్ళాల్సిన ఆయన గుజరాత్కి ఎప్పుడు వెళ్ళడు. ఆయనకు సంబంధించిన ఎన్నో కంపెనీలు కానీ ఎంతోమంది మేధావులు ఆడ రప్పియాలని చూసినా కానీ గుజరాత్కి వెళ్ళడం మీద ఇప్పుడు దాకా అడుగు పెట్టాల. ఫస్ట్ అడుగు పెట్టింది మన హైదరాబాద్లో, తర్వాత ఇప్పుడు మన ఆంధ్ర అమరావతిలో అడుగు పెట్టాడు. ఆ హ్యాపీనెస్ అనేది తట్టుకోలేక హైదరాబాద్కు ఒక అడుగు పడింది. అప్పట్లో బాగా చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి. సేమ్ అదే విధానం మళ్ళీ వస్తుంది అనే కుళ్ళు పోసిన తనం బయటపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ కింద మెసేజ్లు పెడుతుంటే ఏం తెలిసి పెడుతున్నారా బాబు అనే అర్థం కావట్లా. పనికి మాలిన వాళ్ళు అనాలా? ఇట్లాంటి వాళ్ళు మన తెలుగు జాతిలో ఎందుకు పుట్టారా అని, ఈరోజు మన రాష్ట్రాల్లో ఎందుకు పుట్టారు ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు అనే ఫీల్ అవ్వాలా ఏందనే అర్థం కావట్లా. కానీ ఆయన అడుగు వేసాడంటే 47 ఒక అడుగు పడింది, 47కి పూర్తి చేస్తాడు అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి కలిగిందన్న. ఈరోజు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అమరావతి కాదు, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, రాజధాని విలువ తెలిసిన ప్రతి ఒక్కరికి, ఆదాయం విలువ తెలిసిన ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్న. అంటే ఇప్పుడు చంద్రబాబుతో ఫ్రెండ్లీగా ఉన్నారని ట్రోల్ చేస్తున్నారు అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారితో ఫ్రెండ్లీగా ఉండాలని ఆయన ఎవరు ఫీల్ అయినా వేస్టే. ఎందుకంటే ఐటీ కంపెనీ, ఐటీ ఉద్యోగికి ₹1,00,000 ఇచ్చి నిలబెట్టాడంటే చంద్రబాబు నాయుడు. ఆ విషయం తెలిసినోడు ఎవడు, చదువుకున్నవాడు ఎవడు ఇట్లాంటి మాటలు మాట్లాడు. అరే చదువు లేనివాడు రైతే వచ్చి 33,000 ఎకరాలు ఇచ్చారా? ఈ మధ్యలో పనికి మాలిన వాళ్ళని ఏమన్నా చెప్పు. 33,000 ఎకరాలు ఇచ్చారు. ఎవరికైనా ఇస్తారా? ఇడికి మనం ఒక్క 10 ఎకరాలు పోద్దామను. అది పక్కన ఎయిర్పోర్ట్ పెట్టుకోవడానికి 10 ఎకరాలు కబ్జా చేయడానికి నా తిప్పలు నాగాడు. ఏది 76కు ముందు కాగితాలు తీశారు పుణ్యాత్ములు. మరి అట్లాంటి చంద్రబాబు ఇంకా 40,000 ఎకరాలు ఇస్తానికి ముందుకు వస్తున్నారు రైతులు. మరి ఇంకేందా ఏడ్చే యదవులకి బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. అమరావతి అనేది తల్లి లాంటిదిరా నాయన. అది మీరు గుర్తు పెట్టుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. బయటకు వచ్చి పిచ్చి పిచ్చి మెసేజ్లు పిచ్చి వేస్తే లిమిట్ అనేది దాటిపోయింది. చూశారు కదా అంబాటి గారికి ఏమైందో, సేమ్ అదే పరిస్థితి వచ్చింది అనేది జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను పరంగా చెబుతున్నాను. ఒక అమరావతి వారసుడిగా చెబుతున్నాను. సో బిల్ గేట్స్ రాకతో అమరావతి అభివృద్ధి చెందుతుందని చాలా మంది అనుకుంటున్నారు, అలాగే ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండు ఎలా చూడొచ్చు? ఆయన రావటమే చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏంటి ప్లాన్, కూర్చుని టీలు కప్పులు తాగల, ఏంటి ప్లాన్, ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి మొత్తం ప్లాన్ అంతా తెలుసుకున్నాడు. చూసావా, అది ఆయన ఉద్దేశం. ఆయనకి ఇంకా 2 ప్లాన్లు ఇస్తాడు. ఇంకా చేసే అవకాశాలు ఎట్లా ఉన్నాయి, ఇంకా పెట్టుబడులు ఇక్కడికి ఎట్లా రావాలి, ఏమేం చేయాలి, భూమి వాతావరణం దగ్గర నుంచి ఆకాశం వాతావరణం దాకా ఎట్లా ఉంది కనిపెట్టగలిగిన వాడే ఆయన. అమెరికాకి ఒక అండ ఆయన, కంటికి కనపడని బిజినెస్ మ్యాన్ ఒక రకంగా నీకు చెప్పాలంటే. అట్లాంటి ఆయన మన రాష్ట్రంలో ముఖ్యంగా మా అమరావతిలోకి అడుగు పెట్టాడంటే అది నిజంగా అదృష్టం అని తెలుసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. దాని ఉద్దేశం ఏందనేది ఎక్కువ టైం కూడా పట్టదు నీకు. నాకు తెలిసి డిసెంబర్ జనవరి నాటికి ఆయన అడుగుపెట్టిన ప్రభావం ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిద్దని నేను చెబుతున్నాను. ఒకప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేసిన తర్వాతే బాగా డెవలప్ అయింది. ఇప్పుడు అలా కూడా అమరావతి కూడా డెవలప్ అవుతుంది అనుకోవచ్చు. అదే కన్నా నేను చెబుతుంది. ఇక్కడ స్టార్ట్ అయింది 95లో స్టార్ట్ అయింది. రెడీ అయినాయి అన్న, ఆల్రెడీ రెడీ అయినాయి. ఏంటంటే ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా మెల్లగా అవుతుందని అనుకున్నారు, కానీ ఒకేసారి రాబోతున్నాయి. 6-7 నెలల్లో ఒక రిజల్ట్ అనేది మీకు కనబడబోతుంది. ఎందుకంటే ఈయన అడుగు అట్లాంటిది. చూసాం హైదరాబాద్లో 95లో ఇక్కడికి వచ్చిన చాలామంది ఉద్యోగులు, ఏది పక్కన బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు, వ్యాపారం చేసుకున్న వాళ్ళని చాలామందిని కలిసా అదే మాట చెప్పారు. ఆయన రాక మీకు మంచిదిరా నాయన అని చాలామంది నా దగ్గర ఈరోజు అన్నారు. అది హ్యాపీనెస్ అనిపించింది.